కాపాడకుండా ఎక్కడ కూడా ఏ చెరువు చేయకుండా ఇవాళ రాజన్న సిరిసిల్లతో పాటు జిల్లాతో పాటు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి తప్పకుండా కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా సార్. దయచేసి ఈ కబ్జాలు చేసి నాపండి. ఎవరైతే పేద ప్రజల భూములను స్వాధీనం వారికి గుంజుకున్నారో, అక్రమంగా కబ్జా చేసారో వాటిని స్వాధీనం చేసుకోండి. మీరు ఎక్కడ వెనుకడు వేయాల్సిన అవసరం లేదు. సార్ విమర్శలు వస్తాయి పోతాయి, 100 మంది తిడతారు, పట్టించుకోండి సార్. కానీ 1000 మంది మేము వెనకాల మేము పోగొడతామంటారు. వాళ్ళ గురించి ఆలోచించాలి మనం. కాబట్టి ఆ విషయంలో మీరు చాలా సీరియస్ గా మీరు ప్లాన్ చేయండి, సీరియస్ గా మీరు యాక్షన్ తీసుకోండి. ఎందుకంటే ఒక విద్యా సంస్థ నెలకొల్పాలంటే కలెక్టర్ గారు ఫోన్ చేస్తే ల్యాండ్ లేదంటారు, ఒక డిఆర్ఓ ఫోన్ చేస్తే ల్యాండ్ లేదంటారు. కానీ అభివృద్ధి చేయడానికి జాగ్రత్త దొరుకుతాలో, కబ్జా చేయడానికి మాత్రం జాగ్రత్త దొరుకుతుంది. కబ్జా చేయడానికి ఏడబడుతుంది, ఎకరాలు దున్నే మొత్తం కొట్టుబడుతుంది పేరు ఏడలేదు. ధరణి పేరుతో మొత్తం కుంపంతం వచ్చారు. ఇవాళ ధరణి అనేది వాళ్ళకి ఒక మొత్తం ఆధారం అయిపోయింది వాళ్ళకి. అందుకే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ధరణి విషయంలో చాలా శ్రద్ధించుకోవాలి. ధరణి విషయంలో ఎందుకంటే ఒక కుటుంబమే లాభపడ్డారు. చాలా ఒక కుటుంబమే లాభపడ్డారు, కొంతమంది లాభపడ్డారు. ప్రభుత్వ భూములని ప్రైవేట్ భూములని, ప్రైవేట్ భూములని ప్రభుత్వ భూములున్నాయి. ఎవరి పేరు మీద జాగా ఉన్నాయి, నా పేరు మీద జాగా ఉందో, ఇంకో మీద జాగా ఉంది, ఏం లేదు. పార్కులు ఓటు పేరుకి వచ్చినాయి. శ్మశాన వాటికలు ఏం లేదు. ఏమంటే శ్మశాన వాటికలు ఎక్కడ కడతారంటే పేదల భూములు కడతారు. దళితులకు ఇచ్చిన భూములనే శ్మశాన వాటిక గుర్తొస్తారు. దళితులకు ఇచ్చిన భూములనే పోలీస్ స్టేషన్లు కడతారు. దళితులకు ఇచ్చిన భూములనే ఫైర్ స్టేషన్లు కడతారు. దళితులకు ఇచ్చిన భూములనే కలెక్టర్ కడతారు. తీసుకొచ్చి కలెక్టర్ నిలబెట్టి కుట్రలు కట్టారు. వాళ్ళు కబ్జా చేసుకోవడానికి మంచి మంచి భూములు ఉంటాయి, కానీ కలెక్టరేట్ మాత్రం చేసుకుంటారు కట్టారు. వర్షం పడితే మా కలెక్టర్ బోర్డు మాట్లాడుకొని తిరగాలి. సారసంగా పెద్ద వర్షం గురవలేక మేము సారసంగా పెద్ద వర్షం లేకుంటే బోర్డు కొనుక్కోవాల్సి వస్తుంది. కానీ ఒక ప్లాన్ లేదు వాళ్ళకి. ఎప్పుడు స్వార్థం ఉండే నేను బాగుపడాలి, నా కుటుంబం బాగుపడాలని చెప్పి ఆలోచన ఉండే తప్ప సమాజం బాగుండాలి, మనం గెలిపించే సమాజాన్ని అభివృద్ధి మనం కాపాడుకోవాలి, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి సోయి లేకపోవడంలోనే ఇన్ని రోజులు అనర్థాలు జరిగినాయి. సరే ఇప్పటికైనా మార్పు జరగాలని కోరుకుంటున్నాం. కాబట్టి నేను మీరు గెలిపించే పార్లమెంట్ సభ్యునిగా తప్పకుండా అందరితో కలిసి పనిచేస్తా. కలిసి కేంద్రం నుంచి ఏ నిధులు తీసుకురావాలో ఆ నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యంగా ముందుకు సాగుతామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పడినటువంటి గౌరవ కలెక్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక మంచి కార్యక్రమం, ఒక పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసి, ఎందుకంటే పెట్రోల్ బంక్స్ ఇప్పుడు ప్రభుత్వం ఆధీనంలో లేవు. అంటే ఏ కంపెనీకి ఆ కంపెనీ యాజమాన్యం ఆధీనంలో ఉండేవాడు. అటువంటి యాజమాన్యంతో మాట్లాడి ఒప్పించి ఇలా 24 మంది దివ్యాంగులకు దాని ద్వారా ఉపాధి కల్పించేటువంటి ప్రయత్నం చేయడం, ఒక్కొక్కరికి 18,000 శాలరీ వచ్చే విధంగా ప్రయత్నం చేయడం నిజంగా చాలా సంతోషం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని చెప్పి అందరం కలిసి చేద్దామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. ధన్యవాదాలు సార్.